ముందుగా ఈటీవీ అభిరుచి వీక్షిస్తున్న తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. ఒక తల్లి గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే 2వ ఆదివారాన్ని మనం మదర్స్ డేగా జరుపుకుంటూ ఉంటాం. సొసైటీకి ఉపయోగపడేలాగా, ఒక చరిత్రను తిరగరాసేలాగా పిల్లల్ని పెంచే కెపాసిటీ ఒక్క తల్లికి మాత్రమే ఉంది. అందుకే తల్లులందరికీ మరోసారి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుకుంటూ 2022 పాడతా తీయగా కిడ్స్ గ్రాండ్ ఫినాలేలో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచిన కీర్తన, అలాగే వాళ్ళ అమ్మగారిని ఇద్దరిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నామండి. కీర్తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎలా సాగింది, ఆవిడ ఇంత మంచి సింగర్ గా నిలబడడానికి వాళ్ళమ్మ ప్రోత్సాహం ఎంతగా తోడ్పడింది, ఇవన్నీ ఎపిసోడ్ తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఫస్ట్. సో లెట్స్ వెల్కమ్ కీర్తన అండ్ హర్మద. హాయ్ కీర్తన. హలో. హాయ్ అండి. హాయ్. మీ ఇద్దరికి హార్డీ వెల్కమ్. రారండోయి వంటలు చేద్దాంకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మదర్స్ డే రోజు కీర్తనతో పాటు మీరు కూడా ఇక్కడికి రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్. సో ఫస్ట్ అయితే అన్నిటికన్నా ముందు మీకు హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ వెరీ సో మచ్. కీర్తన మీరు కూడా విష్ చేసేయండి పనిలో పని. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ డార్లింగ్. సో కీర్తన, యు ఆర్ ది ఫస్ట్ రన్నర్ అప్ 20th సీజన్ ఆఫ్ పాడతా తీయగా గ్రాండ్ ఫినాలేలో. సో అప్పుడు హౌ వాజ్ యువర్ ఫీలింగ్? వెరీ ప్రౌడ్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. సో ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది నాకు తెలిసి మీ మమ్మీ ఫీల్ అయి ఉంటారు డెఫినెట్ గా మీ అచీవ్మెంట్ కి, మీ సక్సెస్ కి కదండి. సో నేను ఇంట్రొడక్షన్ లో కూడా అదే చెప్పానంటే కిడ్స్ ని తీర్చిదిద్దడం అంటే వాళ్ళు ఏదైనా అవ్వచ్చు, అది వాళ్ళకున్న ప్యాషనో హాబీయో ఇంకొకటో ఎంకరేజ్ చేయడం కానీ, వాళ్ళ స్థాయికి రీచ్ అయ్యగలిగేలాగా యూనో వాళ్ళకు మోటివేషన్ ఇవ్వడం కానీ, ఇన్స్పిరేషన్ ఇవ్వడం కానీ, అదంతా ఒక్క తల్లికే పాసిబుల్ అని నా ఫీలింగ్. అబ్సల్యూట్లీ రైట్ కదండి. సో కీర్తన విషయంలో కూడా తన సింగింగ్ జర్నీలో కూడా మీ పాత్ర ఎంత ఉంది? నా పాత్ర తన పుట్టినప్పటి నుంచి అదే ఎఫర్ట్తోనే ఉన్నాను నేను. బికాస్ నేను అవ్వాలనుకున్నాను. ఓకే. సో మీకు సింగింగ్ అంటే ఇష్టం, మా హస్బెండ్కి ఇష్టం. సో మేము అవ్వాలనుకున్నాము. పేరు కూడా తనకి అది వచ్చేలాగానే అందుకే కీర్తన అని పెట్టారు. ఇంకా పెద్ద పేరే ఉంది. శ్రీ సాయి మమత లక్ష్మీ కీర్తన అసలు పేరు. అవునా? శ్రీ సాయి మమత లక్ష్మీ కీర్తన ఏంటండి అంత పెద్ద పేరు పెట్టేశారు? అన్ని అలా సెట్ అయింది. బట్ అందరూ అయితే మెజారిటీగా కీర్తన ఇస్ అందరూ. అందరూ సో ఇంట్లో ఏమని పిలుస్తారు? లక్కీ. సో నిజంగా తను రావడం లక్కీ అంటారా? yes absolutely. తను మాకు లక్కీ అనే. తను లవ్లీ అండి. సో ఇంతకీ ఏ వంట పరిచయం చేయబోతున్నారు ఇవాళ మాకు? కస్టర్డ్ బ్రెడ్ స్వీట్. కీర్తన ఇంతకీ వంటలు వచ్చా? నేను బాగా చేస్తాను. నిజమా? ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓ వావ్. సో పాటలు అయితే బాగుపడతాను అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ వంటలు కూడా బాగా చేస్తాను ఇప్పుడు తెలుస్తుంది. ఈ మధ్య బాగా సక్సెస్ అవుతున్నాను నేను ఏం చేసిన వంటలు. ఓ వావ్. మీరు చెప్పాలి యాజ్ అ మదర్. అవును నేను చెప్తాను. షీ ఈస్ వెరీ గుడ్ కుక్. బాగుండి. సో మీరు కూడా ఇప్పుడు చూడండి కీర్తన ఎంత మంచి కుక్. కీర్తన మంచి సింగర్ అని మీ అందరికి తెలుసు కదా. అసలు తను ఎంత బాగా రెసిపీ చేస్తుందో లెట్స్ వాచ్. బట్ ఈ రెసిపీకి అసలు మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి కీర్తన ఒకసారి చెప్పండి. బ్రెడ్, పాలు, కస్టర్డ్ పౌడర్, ఇలాచీ, కాష్యూ అండ్ బాదం, పిస్తా అండ్ షుగర్ అండ్ ఘీ. సో స్టార్ట్ చేద్దామా అండి? సో ఏం చేయాలండి మనం? ఫస్ట్ పోయాలి. ఓకే తప్పకుండా. ఇప్పుడు ఆయిల్ వేయాలి. ఓకే. కొంచెం నెయ్యి వేయాలి. ఓకే. సో కీర్తన ఇంతకీ ఎప్పుడు స్టార్ట్ చేసావు వంటలు చేయడం? కోవిడ్ టైం. నువ్వు ట్రై చేసిన ఫస్ట్ వంట ఇది? మిల్క్ షేక్స్. ఓకే నైస్. ఈజీ రెసిపీస్. అలా వెళ్తూ పిజ్జా, బర్గర్, డోనట్స్. నైస్. సో ఇంతకీ నీకు స్వీట్స్ అంటే ఇష్టమా లేకపోతే హాట్సా? స్వీట్స్ ఎక్కువ ఇష్టం. ఏది ఫేవరెట్ అన్నిటికన్నా? రస్మలై. లవ్లీ. నువ్వు సింగర్ కదా, సో నీకు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి తినొద్దు ఇది తినాలి అని చెప్పేసి? అప్పుడప్పుడు. అవునా? మరి అంతేం ఫాలో?
మరి అలా అవుతానక్క. కాకపోతే అప్పుడప్పుడు అనిపిస్తుంది మరి ఇంతలాగా ఫాలో అయిపోతే ఎప్పుడైనా గబుక్కుని తింటే వాయిస్ మళ్ళీ అలవాటు లేక అటు ఇటు అవ్వచ్చు కదా అని అప్పుడప్పుడు తింటా అకేషనల్ గా. నైస్ నైస్. సో మేడం మీరు చెప్పండి, ఇంతకీ కీర్తనకి తనంతకు తనే ఇంట్రెస్ట్ ఉందా సింగింగ్ నేర్చుకోవాలని చెప్పేసి, లేకపోతే మీరు మీ వారు తనకు చిన్నప్పటి నుంచి నువ్వు సింగర్ వల్ల అట్లా ఏం చెప్పలేదు. అంటే 4th year old లో ఉన్నప్పుడు, తనకి 4 years ఉన్నప్పుడు మేము సత్యసాయి భజన్స్ వినేవాళ్ళు ఇంట్లో. మా వారు పాడుతూ ఉంటారు. సో వింటూ తిను ఇదైంది, అంటే వింటూ అట్రాక్ట్ అయింది, మొదలు పెట్టింది. దానికన్నా ముందు ఏం చెప్పాలంటే తను 21 days బేబీ అప్పుడు మూవీకి వెళ్ళాం, కలేజా మూవీ, మహేష్ బాబుది. వెళ్తే అక్కడ స్టోరీ నడిచినంతసేపు, స్టోరీ రన్ అవుతున్నంతసేపు ఏడుస్తూ ఉండేది. సో ఫస్ట్ సాంగ్ సదా శివ సన్యాసి, ఆ సాంగ్ వచ్చేసరికి సైలెంట్ గా ఉండి ఇలా 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 వేస్తాం మొదలు. ఏంటిది అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేసాం. సెకండ్ సాంగ్ కూడా స్టోరీ అయితే ఏడుపు, లేకపోతే ఇలా వింటూ ఉండేది. ఓహో అనుకుని అప్పుడు అనిపించింది. తర్వాత నేమ్ లో కీర్తన యాడ్ చేద్దాం అని చెప్పి. ఇంకా నేమ్ పెట్టలే. సో అప్పటికి మేము డిసైడ్ అయ్యి నేను తను నేమ్ లాస్ట్ కీర్తన అని పెట్టుకుందాం అని చెప్పి అనుకున్నాం. అనుకుని ఇంకా అలా 4 years old లో తను వాళ్ళ నాన్నతో పాటు భజన్స్ పాడుతూ మొదలుపెట్టారు. సో వాళ్ళ నాన్నగారు డ్యూటీకి వెళ్తూ శివశంకరి ఈ సాంగ్ నేర్చుకుని చెప్పు నాకు, నీకు ఎంతవరకు వస్తే ఎంత అని చెప్పారు. చెప్తే ఈవినింగ్ వచ్చేసరికి తనకు వచ్చి రానట్టుగా గమకాలు అవి పడుతున్నాయి, మంచిగా పడుతుంది, శృతి పోవడం లేదు. సరే ఇది బాగుంది అని చెప్పి అనుకున్నాం. దానికి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో కాకినాడ షిఫ్ట్ అయ్యాం. కాకినాడలో మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ జాయిన్ చేశాం. అలా జర్నీ స్టార్ట్ అయింది కీర్తనకి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని కట్ చేసుకోవాలి. అలాగే ఎంత ఫ్రీక్వెంట్ గా ప్రాక్టీస్ చేస్తుంటావు కీర్తన మ్యూజిక్ ఇంట్లో, లైక్ డైలీ? డైలీ అంటే చలికాలంలో కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఎండాకాలంలో ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ అంటే అనుకున్న టైంలో ఐ కెన్ డూ ఇట్. సో ఒక్కొక్క స్లైస్ ని 4 pieces చేసుకోవాలా? ఓకే. సో ఇలా పీసెస్ గా మనం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్త. సో మంచిగా రోస్ట్ అయిపోయినాయి కదండి బ్రెడ్ స్లైసెస్. ఇప్పుడు పాన్ తీసుకుని ఓకే, పాలు 1 cup ఆఫ్ మిల్క్. సో కీర్తన మీన్ వైల్, సో మీ అమ్మగారు ఇందాకే చెప్పారు నువ్వు 21 days బేబీగా ఉన్నప్పుడు మ్యూజిక్ ఎలా రెస్పాండ్ అయ్యాను, దాని తర్వాత 4 years వచ్చిన తర్వాత హౌ యూ స్టార్ట్ అయ్యి. బట్ నీకు ఎప్పుడు అనిపించింది యాక్చువల్గా లైక్ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, నేను పాడాలి అని నీకు అనిపించిన మూమెంట్ ఎప్పుడు? మూమెంట్ అంటే అక్క ఫస్ట్ 4th grade వరకు ఐ వాజ్ లైక్ పాడదాం నార్మల్గా అనుకున్నాను. 4th grade తర్వాత మందిర్ భజన్స్ పాడుతూ ఉండేసరికి ఆల్ ఆర్ ఫీలింగ్ లైక్ నువ్వు పాడుతుంటే వీఆర్ ఫీలింగ్ సో డివైన్, నాకు చాలా రిలాక్సింగ్గా ఉంది అవన్నీ వింటుంటే లైక్ ఏమో ఇదొక కైండ్ ఆఫ్ సేవ ఐ గెస్. చేస్తుంటే దే విల్ ఆల్సో ఫీల్ బెటర్, సో ఐ కెన్ ప్రాక్టీస్ మోర్ ఫర్దర్ అన్నట్టు అనిపించి, సో అప్పటి నుంచి ఐ హావ్ కాన్సన్ట్రేటెడ్ లిటిల్ బిట్ అండ్ ఇట్ వాస్ లైక్ అలా పెరుగుతుంది. నైస్. సో పాలు బాయిల్ అయినాయి కదండి, నెక్స్ట్ ఏం చేద్దాం? షుగర్. ఓకే. సో కీర్తన అప్పటి నుంచి నీ సింగింగ్ కెరియర్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఒక సాంగ్ పాడలేదు. మదర్స్ డే రోజు మీ మమ్మీకి డెడికేట్ చేస్తూ ప్లీజ్ సింగ్ అ సాంగ్ నౌ. ఎవరు రాయగలరు
ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి, అమ్మేగా ఆది స్వరం ప్రాణమనే పాటకి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. బ్యూటిఫుల్, చాలా బాగా పాడావు కీర్తన, లవ్లీ, లైక్ ఎ ట్రీట్ టు ద ఇయర్స్. సో ఇప్పుడు మెల్ట్ అయిపోయింది కదా షుగర్ అంతా, నెక్స్ట్ ఏం చేద్దామండి? ఇప్పుడు పాలల్లో కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. సో కీర్తన, ఎప్పుడైతే ఆ సీజన్ ఫస్ట్ రన్నర్ అప్ గా వచ్చావో, దాని తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరూ హౌ డిడ్ ది రియాక్ట్? స్కూల్కి అంటే గ్రాండ్ ఫినాలే ముందు నుంచే చాలా గ్యాప్ వచ్చిందా? లేదు లేదు, స్కూల్లో చాలా ఓకే హల్చల్ గా ఓకే ఓకే ఓకే, కీర్తన కీర్తన అన్నట్టు బాగా మంచి పాపులారిటీ, మంచి ఫేమ్ స్కూల్లో. బాగా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసేవారు. నైస్ నైస్. ఎగ్జామ్ కి వెళ్లే ముందు అక్కడక్కడ క్లాసెస్ మిస్ అయినా లాస్ట్ మినిట్ లో మొత్తం చాప్టర్ స్టోరీ చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను వెళ్ళి ఎగ్జామ్ లో రాసాను. నైస్, టీచర్స్ కూడా బాగా సపోర్టివ్ ఉన్నారా? నైస్ నైస్. సో ఏ స్కూల్ కీర్తన? నేను ఇప్పుడు ఏవియన్ విదా ఇంటర్నేషనల్ స్కూల్. ఓ నైస్. ఏ గ్రేడ్ లో ఉన్నావు ఇప్పుడు? ఇప్పుడు 9th కి వచ్చాను. సో స్కూల్లో కూడా మీ స్కూల్ అకేషన్స్ ఉన్నప్పుడు అంతా పాడిపిస్తూ ఉంటారా? పాడిస్తారు. ఇప్పుడు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి కదండి కస్టర్డ్ పౌడర్ అంతా వాటర్ లో. కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనము ఇందులో వేసేయాలి. ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. సో కీర్తన, ఇంతకీ నీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? కేఎస్ చిత్ర గారు, ఎస్పీబీ సార్, శ్రేయా ఘోషల్. టాప్ 3? యా, టాప్. అందరికి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫేవరెట్. అవును. దారి బ్లిస్ అసలు మనకైతే డెఫినెట్ గా కదా. ఐ లవ్, నేను కూడా అందరినీ చాలా ఇష్టం, అందరూ మీరు మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా. ఇదిలా చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి, కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేయాలి. సో మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకే. ఇలాచీస్ మిక్సీ జార్ లో వేసేద్దాం. కొంచెం షుగర్ ఇది వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు ఫైన్ గా మిక్సీ పౌడర్ అయింది, ఇలాచీ పౌడర్ ఫైన్ గా అయింది. ఇప్పుడు మనము అందులో మిక్స్ చేసుకుందాం. ఓకే. సో స్టవ్ ఆన్ చేయాలి ఇప్పుడు? అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఇది కూలింగ్ లో ఉంది, కూల్ చేసేయాలి. సో చేయాలంటే ఇలా వేస్తే పైన గట్టిగా అయిపోతుంది. సో చల్లారే వరకు మనము ఒక 3 minutes 5 minutes ఇట్లా చేస్తాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం. ఓకే. సో కీర్తన, ఇందాక చెప్పావు కదా నీ ఫేవరెట్ టాప్ 3 సింగర్స్. సో టాప్ 3 సింగర్స్ పాడిన పాటల్లో నీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా మా కోసం? బాగా ఇష్టం అంటే చిత్ర గారు, బాలు గారు కలిసిన పాట డ్యూయట్ ఒకటి ఉంది, అది నేను పాడుతా తీగ గ్రాండ్ లాంచ్ కి పాడాను. ఓ నైస్. అది యా యా షూర్ షూర్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్నె ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తకధిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసున తాపం, ఓ
ఓ ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్న ప్రేమ దోచుకున్న శుభవేళ. చాలా చాలా బాగా పాడు, లవ్లీ. సో నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు నెయ్యి వేసాం కదా, పిస్తా, తర్వాత కొంచెం కాజు, తర్వాత బాదం స్లైస్. అలాగే ఫీమేల్ సింగర్స్ లో నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అంటే, ఎవరిని చూసి ఇలా పాడాలి ఆరెల్స్ వీళ్ళు ఎంత స్మూత్ గా ఒక సాంగ్ ని పాడగలుగుతున్నారు కూడా నేను అలా అచీవ్ చేయాలి అని. ఇప్పుడు ఒక ఫీమేల్ సింగర్ ఉంటారు కదా, చాలా మంది ఉన్నారు. అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ డిజర్వ్స్ ఇట్, బట్ చిత్ర గారు వెరీ ఆల్వేస్ నంబర్ 1. అబ్సల్యూట్లీ, ఐ వోట్ ఫర్ ఇట్ టు. వెరీ వెరీ స్పెషల్ చిత్ర గారు. ఐ ఆల్సో లవ్ హర్ సాంగ్స్ అన్ని. సో ఇయర్కి ఎంత సూదింగ్ ఉంటాయంటే ఆవిడ సాంగ్స్ కదా, లైక్ తేనె పోసినట్టుగా అంటారు కదా. చిత్రమ్మ వాయిస్ అయితే డెఫినెట్గా అదే ఫర్ షూర్. షీఈస్ బ్లెస్డ్, షీఈస్ బోర్న్ టు బి దిస్ కదా. వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్? గోల్స్ అంటే సో యూ వాంట్ అంటే మంచిగా ఇట్లా శ్రేయా ఘోషల్ ఇప్పుడు ఫిల్మ్స్లో, చిత్రగా ఫిల్మ్స్లో ఏంటంటే మంచి పాటలు పెడుతున్నారు, అలాగే సో మూవీస్లో మంచి కెరీర్ ఉండాలనా, లేకపోతే వాట్ డూ యూ వాంట్? గోల్స్ అంటే అలాగా పర్టికులర్గా అనే అంత పెట్టుకోలేదు అక్క. అంటే ఇప్పుడు వర్క్ చేసేదాన్ని బట్టి ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సో ఐఎమ్ డూయింగ్ మై హార్డ్ వర్క్, సో దాని ఫలితం ఫ్యూచర్. సో గోల్స్ అనేవి పెట్టుకున్నా అవి అవుతాయో లేవో తెలీదు, బట్ మైండ్లో సెట్ చేసుకుంటే అనుకుంటా. సో లైక్ ప్రొఫెషనల్ సింగర్, నీట్గా పాడాలి, మంచిగా పాడాలి, ఇన్స్పైర్ అవ్వాలి, బాగా వాళ్ళని చూసి బాగా నేర్చుకోవాలి. ఇంకా అలాగ నేర్చుకుంటూ లర్న్ అవుతూ ఎదగడం అనేది నాకు. నైస్ నైస్, లవ్లీ, వెరీ మెచ్యూర్డ్ ఆన్సర్. సో ఇది రెడీ అయిపోయింది కదా? ఇప్పుడు ఇది రెడీ అయింది కదా, ఒక ప్లేట్ తీసుకుని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, బ్రెడ్ స్లైసెస్, ఇవి ఇక్కడ సర్వ్ చేసుకున్నాం. ఓకే. ఇది మనం సర్వ్ చేసుకో. ఓకే. సో మేడం, కీర్తన పాడే సాంగ్స్ లో మీకు బాగా నచ్చే సాంగ్ ఏంటి? తను అరే ఈ సాంగ్ చాలా బాగా పాడుతుంది కీర్తన అనిపించే సాంగ్ ఏది? అది నాకు వెన్నెల్లో గోదావరి అందం, జానకమ్మ గారు, సితారా మూవీ. ఓ ఓకే ఓకే. అది షూట్ లో కూడా పాడింది, ఒక ఎపిసోడ్ లో పాడింది. దానికి తన గురువు గారు కూడా వచ్చారు, డాక్టర్ వైవిఎస్ పద్మావతి గారు, ఎస్వి మ్యూజిక్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ గారు ఆవిడ. ఓకే. తన గురువు గారు వచ్చారు, తిరుపతి, ఫ్రమ్ తిరుపతి. ఓకే. ఆవిడ వచ్చినప్పుడు పాడింది ఆ సాంగ్, చాలా బాగా పాడుతుంది. అవునా? మా కోసం, మీ అమ్మ కోసం ఆ సాంగ్ ప్లీజ్. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై, నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. జీవిత వాహిని అలలై జీవిత వాహిని అలలై, ఊహకు ఊపిరి వలలై,
బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో ఎడబాటే ఒక పాటై పూల తీవెలో సుమవీణ మృగునా వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. వండర్ఫుల్. సీరియస్లీ అంటే గమకాల దగ్గర నుంచి కూడా ఎక్కడ లైక్ ఇంత బ్యూటిఫుల్ గా లవ్లీ సూపర్ అండి నిజంగా. ఇప్పుడు తన పాటలు ఇప్పుడు నాకు కూడా ఇది ఫేవరెట్, మీకు ఎలాగే ఇది ఫేవరెట్, ఇప్పుడు నాకు కూడా ఫేవరెట్. ఆ సాంగ్ ఎవరికి ఫేవరెట్ కాకుండా ఉండదు. సో మనమైతే సర్వ్ చేసుకున్నాం కదా, సర్వ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం గార్నిష్ గార్నిష్ చేస్తుందంట కీర్తన, చూద్దాం. కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ అక్క. ఓకే సో చూస్తున్నారు కదండి, కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయింది. సో కీర్తన అండ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు కంబైన్డ్ గా ఎఫర్ట్స్ పెట్టి చేశారు. చూద్దాం ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారు చేయాలని చూసేయండి. కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, పంచదార, పాలు, కస్టర్డ్ పౌడర్, యాలకులు. కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నూనె అలాగే నెయ్యి వేసి బ్రెడ్ ని టోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో పాలు పోసి కాగబెట్టి అందులో కస్టర్డ్ పౌడర్, యాలకుల మిశ్రమం వేసి దగ్గర పడేంత వరకు కలపాలి. తర్వాత మిశ్రమాన్ని చల్లార్చి టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కస్టర్డ్ బ్రెడ్ స్వీట్ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చాలా బాగుందండి, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఇద్దరు కలిసికట్టుగా ఒక టీం లాగా చక్కగా బాగా చేశారు. చాలా బాగా చేశారండి ఇద్దరు, మంచిగా ఒక టీం లాగా ఫామ్ అయ్యి సూపర్ గా చేశారు. అందుకే ఒక స్పెషల్ గిఫ్ట్ మీకు, మీ అమ్మగారికి ఇద్దరికి మదర్స్ డే సందర్భంగా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ కీర్తన నీకు కూడా కాదు, మీ మమ్మీకే అని చెప్పాలి. ఎందుకంటే మదర్స్ డే స్పెషల్, ఆ స్పెషల్ అటెన్షన్ మాత్రం మదర్కే ఇవ్వాలి కాబట్టి డెఫినెట్ గా. సో మీరిద్దరు ఎప్పుడైనా కుకింగ్ షోలో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తారా? దిస్ ఇస్ ద ఫస్ట్ షో. కలిసి చేయడం ఫస్ట్ షో, బట్ ఇండివిజువల్ గా చేశారా? కీర్తన చేసింది. నైస్ నైస్. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇద్దరు కలిసి ఒక షోలో రావడం. దిస్ ఇస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరబుల్ డే. థ్యాంక్ యూ. ఈ ఎపిసోడ్ లో మమ్మల్ని అందరినీ మీ మంచి మంచి సాంగ్స్ తోటి ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ ఇద్దరు. వన్స్ అగైన్ మీకు హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ అండి బోత్ ఆఫ్ యూ. బాయ్. సో మదర్స్ డే స్పెషల్ సందర్భంగా కీర్తన అలాగే వాళ్ళ అమ్మగారు పరిచయం చేసిన స్పెషల్ రెసిపీ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో కూడా షేర్ చేయండి. దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరోసారి తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.